వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్. ఈ ఛానల్ ద్వారా నేను మీకు అత్యంత ముఖ్యమైన అంశాలు అందిస్తున్నాను. నేటి విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అన్నీ కూడా పొందండి. సర్వోన్నత న్యాయస్థానానికి వజ్రోత్సవం టైటిల్తో ఈనాడు దినపత్రికలో ఒక ముఖ్యమైనటువంటి ఆర్టికల్ వచ్చింది ఇవాళ. ఇది కరెంట్ అఫైర్స్లో చాలా ఇంపార్టెంట్. కరెంట్ అఫైర్స్తో పాటు స్టాక్ జీకే, జనరల్ స్టడీస్లో కూడా చాలా ముఖ్యమైన సమాచారం అయితే ఇందులో మనకు కనిపిస్తుంది. సో రాబోయే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అయితే ఇది చాలా ముఖ్యమైన ఆర్టికల్ అని నేను దీని గురించి డిస్కస్ చేస్తున్నాను. మన భారతదేశంలో అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం సుప్రీంకోర్టు అండి. ఏ కోర్టు అంటే సుప్రీంకోర్టు. ఈ సుప్రీంకోర్టు గురించి భారత రాజ్యాంగంలో 5వ భాగంలో ఆర్టికల్ 124 నుంచి 147 వరకు మీకు ఈ సుప్రీంకోర్టు గురించి ఎక్స్ప్లెయిన్ చేయబడ్డాయి. అంటే సుప్రీంకోర్టు నిర్మాణం కావచ్చు, సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల నియామకం కావచ్చు, చాలా అన్ని రకాల విషయాలన్నీ కూడా మీకు ఈ ఆర్టికల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాయి 124 to 147 వరకు. సరే, మనకు సుప్రీంకోర్టు భారతదేశంలో ఎప్పుడు ఏర్పడింది? ఇప్పుడు వజ్రోత్సవాలు ప్రారంభమవుతున్నాయి జనవరి 28. ఈరోజు నేను ఈ వీడియో చేస్తున్న సమయానికి ఇవాళ మీకు భారత సుప్రీంకోర్టు వజ్రోత్సవాలు భారత ప్రధాని చేతుల మీదుగా ఈ వేడుకలు అయితే ప్రారంభమవుతున్నాయి. ఇంతకీ మన సుప్రీంకోర్టు ఎప్పుడు ఏర్పడింది, దాని బ్యాక్గ్రౌండ్ ఒక్కసారి ఈ ఆర్టికల్లో మనం డిస్కస్ చేద్దాం. మీరు గమనించండి, భారత సర్వోన్నత న్యాయస్థానం 75వ ఒడిలోకి అడుగుపెట్టింది అని ఉంది. ఏదైనా ఒక సంస్థ కానివ్వండి, ఆర్గనైజేషన్ ఏదైనా కానివ్వండి, 75 సంవత్సరాల ఒడిలోకి అంటే వచ్చింది అంటే మనం వజ్రోత్సవాలు జరుపుకోవడం సర్వసాధారణమైనటువంటి విషయము. మీరు గతంలో చూశారు, స్వాతంత్ర దినోత్సవాలు కావచ్చు, వజ్రోత్సవాలు లాస్ట్ ఇయర్ జరిగాయి. ఈ విధంగా ఉంటుంది. 1950 జనవరి 28న వెరీ ఇంపార్టెంట్ డేట్ ఇది, గుర్తుంచుకోండి. క్వశ్చన్ మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఇక్కడ నుంచి. 1950 జనవరి 28న సుప్రీంకోర్టు ప్రారంభమైన సందర్భాన్ని పురస్కరించుకొని ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ న్యాయస్థాన వజ్రోత్సవాలను ప్రారంభించనున్నారు. దేశ ప్రజల ప్రాథమిక హక్కులను కాపాడడంలో కీలక భూమిక పోషిస్తున్న ఈ న్యాయస్థానానికి సుదీర్ఘమైనటువంటి చరిత్ర ఉంది. మీకు నిన్న కూడా ఒక వీడియోలో నేను చెప్పిన, అసలు భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ కాలంలో 1774లో కలకత్తాలో ఒక సుప్రీంకోర్టును ఏర్పాటు చేశారు. ఫస్ట్ బేసికల్గా 1774లో, అది ఈస్ట్ ఇండియా కంపెనీ బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు. సర్ ఎలిజా ఇంపే మీకు ప్రధాన న్యాయమూర్తిగా ఆ రోజులలో వివాదాల పరిష్కారానికి కలకత్తాలో అది ఏర్పాటు చేయబడింది. 1935లో ఫెడరల్ కోర్టు, 1950 జనవరి 28 నుంచి ఇవాళ ఉన్నటువంటి సుప్రీంకోర్టు అయితే మరి ఉనికిలోకి రావడం అనేది జరిగింది. మరి ఈ సుప్రీంకోర్టు 1950 జనవరి 28న ప్రారంభమై ఇవాళ 75 సంవత్సరాల సంవత్సరంలోకి అడుగుపెట్టింది. కాబట్టి ఇవాళ మనం వజ్రోత్సవాలు అయితే ఈ సుప్రీంకోర్టుకి జరుపుకుంటున్నాం. 1947లో భారత్కు స్వాతంత్రం రావడంతో 1950 జనవరి 26 నుంచి రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. ఇది మీకు అందరికీ తెలుసు. 1949 నవంబర్ 26న భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ పరిషత్తు ఆమోదించింది. దీన్ని రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. నవంబర్ 26ను ఆమోదించిన తర్వాత దాన్ని 1950 జనవరి 26 నుంచి అమల్లోకి తీసుకొస్తున్నాం. ఓకే, 1950 జనవరి 28న సుప్రీంకోర్టు మనుగడలోకి రావడం జరిగింది. ఆల్రెడీ డేట్ మనకు పైన వచ్చేసింది, డేట్ అయితే మీరు గుర్తుపెట్టుకోండి. సుప్రీంకోర్టు జారీ చేసే ఉత్తర్వులకు దేశంలోని అన్ని కోర్టులు కట్టుబడి ఉండాలన్న నిబంధనలు అమల్లోకి వచ్చాయి. చట్టసభలు, కార్యనిర్వాహక వ్యవస్థలు తీసుకునే నిర్ణయాలను సమీక్షించి రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధంగా ఉన్న వాటిని కొట్టివేసే అధికారం ఈ కోర్టుకి దక్కింది. న్యాయ సమీక్ష, జ్యుడిషియల్ రివ్యూ అంటాము, ఇది మనకు సుప్రీంకోర్టుకి ఉంది. ఏదైనా చట్టము చెల్లుతుందా లేదా అనే దాన్ని సమీక్షించి జడ్జిమెంట్ ఇచ్చే పవర్ అయితే మీకు సుప్రీంకోర్టుకు ఉన్నటువంటి పవర్. సో దాని గురించి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. తొలి రోజుల్లో అనే ఒక శీర్షికతో కనబడుతుంది. 1950 జనవరి 28 ఉదయం 9:45 న్యాయమూర్తులు మొట్టమొదటిసారి సమావేశం అవడంతో దాన్నే సుప్రీంకోర్టు అధికారిక ప్రారంభంగా గుర్తించారు. ప్రస్తుత కోర్టు నడుస్తున్న భవనం అందుబాటులోకి వచ్చేంత వరకు ఎక్కడ నడిచింది సుప్రీంకోర్టు? పాత పార్లమెంటు భవనంలోని ఛాంబర్ ఆఫ్ ప్రిన్సెస్లో సుప్రీంకోర్టు కొనసాగింది. ఇప్పుడున్నటువంటి సుప్రీంకోర్టు భవనం
మొదట్లో మరి ఎప్పుడైతే అది దానికంటే ముందు ఈ సుప్రీంకోర్టు కొత్త భవనం కట్టడానికంటే ముందు పాత పార్లమెంటు భవనంలోని ఛాంబర్ ఆఫ్ ప్రిన్సెస్లో ఈ సుప్రీంకోర్టు అయితే కొనసాగింది. సరే, తొలి రోజుల్లో టైమింగ్స్ ఇవన్నీ కూడా ఇక్కడ ఇచ్చాడు. ఇది మనకు అంత ఇంపార్టెంట్ కాకపోయినప్పటికీ మొదట్లో సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య ఆరంభంలో 8 అండి. ఈ ప్రశ్న చాలాసార్లు వచ్చింది. ఇవాళ సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 34 ఉంది, ఇన్క్లూడింగ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అంటే ప్రధాన న్యాయమూర్తి ప్లస్ 33 మంది, మొత్తం 34 మంది న్యాయమూర్తులు. ప్రశ్న ఇట్లనే వస్తుంది, ఎంతమంది న్యాయమూర్తులు అంటాడు. ఇప్పుడు ప్రజెంట్ 34. ప్రారంభంలో సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య ఎంత అంటాడు, 8, 7 + 1. కన్ఫ్యూజ్ కాకండి, ఇవే 2 క్వశ్చన్స్ వస్తాయి, ఇంకేం రావి ఇక్కడ నుంచి. అంటే ఆ న్యాయమూర్తుల సంఖ్య విషయానికి వచ్చినప్పుడు ప్రస్తుతం ఢిల్లీలోని తిలక్ మార్గులో ఉన్న సుప్రీంకోర్టు భవనం 17 ఎకరాల త్రికోణాకార స్థలంలో నిర్మితమైంది. 1954 అక్టోబర్ 29న అప్పటి రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. సరే, ఇది ఎప్పుడు ఏర్పాటైంది, ఈ ఇయర్స్ అంటే అంత మనకు పెద్దగా అడగకపోవచ్చును, భవనం గురించి అడిగేంత ఉండకపోవచ్చు, కానీ ఆ మిగతా విషయాలైతే గుర్తుంచుకోండి. ఇంకొకటి దీంట్లో సుప్రీంకోర్టు సింబల్ ఇంపార్టెంట్ అండి. సుప్రీంకోర్టు చిహ్నంగా సారనాథ్లోని అశోకుడి స్తూపం నుంచి ధర్మచక్రాన్ని స్వీకరించారు, ఇది ఇంపార్టెంట్. ఈ చిహ్నం కింద న్యాయం ఎక్కడుంటే విజయం అక్కడే అని సూచిస్తూ యతో ధర్మస్థతో జయ అనే సంస్కృత సూక్తి ఉంది. ఇక్కడ ప్రశ్న పడొచ్చండి, గుర్తుంచుకోండి. ఇక్కడ డెఫినెట్గా ఈ ఏరియా అంటే దీంట్లో ఈ పారాగ్రాఫ్లో ఈ ఏరియా చాలా ఇంపార్టెంట్. అంతకుముందు సుప్రీంకోర్టు ఎప్పటి నుంచి పనిచేస్తుంది, న్యాయమూర్తుల సంఖ్య అవి ఇంపార్టెంట్, స్టార్టింగ్ ఏ భవనంలో పనిచేసేది అవి ఇంపార్టెంట్. నెక్స్ట్ పారాకి వెళ్దాం. కీలకమైన 2 జడ్జిమెంట్స్ గురించి ఇక్కడ ప్రస్తావించబడింది. చరిత్రలో నిలిచిపోయిన ఆ 2 తీర్పులు. ఒకటి 1973 నాటి కేశవానంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ. మీకు అందరికీ తెలుసు, ఈ జడ్జిమెంటు అత్యంత కీలకమైనటువంటి జడ్జిమెంట్ అండి. 1973లో వచ్చిన జడ్జిమెంటు. లాస్ట్ ఇయర్ 2023లో ఈ జడ్జిమెంటుకు 50 సంవత్సరాలు జరిగినాయని చెప్పి చాలా వార్తల్లోకి వచ్చింది. ఈ ఛానల్లో ఆ వీడియో కూడా ఉంది, మీరు చూడండి. కేశవానంద జడ్జిమెంటు ఈ ఛానల్లో ఉంటుంది వీడియో, దాన్ని క్లియర్గా మీరు అర్థం చేసుకోండి. కేశవానంద భారతి కేసులో ఏం చెప్పిందంటే సుప్రీంకోర్టు రాజ్యాంగ మూల స్వరూపాన్ని మార్చడానికి వీల్లేదు, బేసిక్ స్ట్రక్చర్ని మార్చకూడదు అని ఈ కేసులో జడ్జిమెంట్ ఇచ్చింది. క్రియాశీలకమైనటువంటి రోల్ తీసుకొని సుప్రీంకోర్టు భారత రాజ్యాంగంలోని బేసిక్ స్ట్రక్చర్, దాని మౌలిక స్వరూపాన్ని మార్చడానికి వీల్లేదు అని చెప్పింది. ప్రాథమిక హక్కుల కేసుగా ఇది చాలా గుర్తింపు పొందినటువంటి కేసు. ఈ 1973 నాటి కేశవానంద భారతి కేసు రాజ్యాంగంలో తలపెట్టిన సవరణలను 7-6 మెజార్టీతో ఈ తీర్పు కొట్టివేసింది. 13 మందితో కూడిన నాటి ధర్మాసనంలో తెలుగువారైన జస్టిస్ పి జగన్మోహన్ రెడ్డి భాగస్వాములయ్యారు. ఇంకా రెండో ఇంపార్టెంట్ జడ్జిమెంటు 1967లో ఇచ్చింది. అంటే ఈ కేశవానంద భారతి కేసు కంటే ముందు గోలక్నాథ్ కేసులో ఏమని చెప్పింది, రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను తొలగించడానికి వీలు లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆ అధికారం పార్లమెంటుకు లేదని అప్పటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కోకా సుబ్బారావు నేతృత్వంలోని 7 సభ్యుల ధర్మాసనం తీర్పు చెప్పింది. ఆ టైంలో చీఫ్ జస్టిస్ ఎవరున్నారో కూడా మీరు గుర్తుపెట్టుకోండి. 1967లో కోకా సుబ్బారావు ఉన్నాడు. ప్రాథమిక హక్కులను తొలగించడానికి వీల్లేదని సుప్రీంకోర్టు అయితే స్పష్టం చేయడం అనేది ఇక్కడ జరిగిందండి. ఈ 2 కీలకమైనటువంటి జడ్జిమెంట్లు మనకు ఈ పారాగ్రాఫ్లో ప్రస్తావించబడ్డాయి, వెరీ ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ 75 ఏళ్ల సుప్రీంకోర్టు పీఠంపై CJIలుగా 2 తెలుగు తేజాలని వచ్చింది. అంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులుగా పనిచేసినటువంటి తెలుగు వ్యక్తులు ఇప్పటి వరకు ఈ 75 ఇయర్స్లో ఇద్దరు ఉన్నారు. వారు ఒకరు జస్టిస్ కోకా సుబ్బారావు, ఒకరు జస్టిస్ NV రమణ. ఇక్కడ ప్రశ్న రావచ్చు, ఇది గుర్తుంచుకోండి. రైట్, మీకు ఎప్పటి నుంచి ఉన్నారో కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. జస్టిస్ కోకా సుబ్బారావు 1966 జూన్ 30 నుంచి 9వ ప్రధాన న్యాయమూర్తిగా 9 నెలలైతే సేవలు అందించారు. ఇక్కడ ఉంది ఇంపార్టెంట్ పాయింట్ అతను. ఓకే, రైట్. తర్వాత 2021 ఏప్రిల్ NV రమణ, మరొక తెలుగు వ్యక్తి NV రమణ 48వ ప్రధాన న్యాయమూర్తిగా 2021 ఏప్రిల్ 24న బాధ్యతలు చేపట్టి 16 నెలలు ఆ పదవిలో కొనసాగారు. ఇది గుర్తుంచుకోండి. 49 మంది చీఫ్ జస్టిస్లు ఇప్పటి వరకు, ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి చంద్రచూడ్తో కలిపి. రైట్, అందులో 2 తెలుగు వాళ్ళు మీకు కనిపిస్తారు. నెక్స్ట్
మరి 39 ఏళ్లకు తొలి మహిళా న్యాయమూర్తి. వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మీకు ఈ ఆర్టికల్లో ఉంది. సుప్రీంకోర్టు ప్రారంభమైన 39 ఏళ్లకు తొలి మహిళా న్యాయమూర్తిని చూసింది. 77 ఏళ్లకు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిని చూడనుంది. ఇంకొక్కరు కూడా మహిళ ఇప్పటి వరకు CJI చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కాలేదు, కానీ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేసింది. ఎవరు అంటే ఫాతిమా బీవి. 1989 అక్టోబర్ 6న తొలి మహిళా న్యాయమూర్తిగా రికార్డులకు ఎక్కారు. డెఫినెట్గా క్వశ్చన్ వస్తుంది ఇక్కడ, మీరు రాసి పెట్టుకోండి. వెరీ ఇంపార్టెంట్. భారతదేశంలో సుప్రీంకోర్టు మొట్టమొదటి మహిళా న్యాయమూర్తి జస్టిస్ ఫాతిమా బీవి 1989. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఇంకా ఎవరు మహిళ కాలేదు, కానీ 2027 సెప్టెంబర్ 24న భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బివి నాగరత్న మరి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కానున్నారు అని ఉంది మనకి. అంటే 2027లో జరగనుంది ఈ సంఘటన మనకి. జస్టిస్ బివి నాగరత్న మొదటి మహిళ CJIగా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా రానుంది అని ఆర్టికల్లో చెప్పడం జరిగింది. ఆ పదవి చేపట్టిన తొలి మహిళగా రికార్డు సృష్టించనున్నారు. ఇది ఫ్యూచర్లో జరిగేటటువంటి విషయము. ఫాతిమా బీవి తర్వాత ఇప్పటి వరకు 7 మహిళలు న్యాయమూర్తులుగా పనిచేశారు. ప్రస్తుతం మరో 3 సేవలందిస్తున్నారు. ఇప్పటి వరకు పదవి విరమణ చేసిన 240 మందిలో మహిళల వాటా జస్ట్ 3.3% మాత్రమే. అది మీరు గమనించండి. జస్టిస్ ఎన్వి రమణ ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నప్పుడు 2021 ఆగస్టు 31న ఒకేసారి 3 మహిళా న్యాయమూర్తులు జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ బేలా ఎం త్రివేది బాధ్యతలు చేపట్టారు. ఇక సర్వోన్నత న్యాయస్థానం 6 బయట బిడ్డను కాపాడే తల్లిలా 210 సెంటీమీటర్ల ఎత్తున్న తల్లి బిడ్డల కాంస్య విగ్రహం అందరినీ ఆకట్టుకుంటుంది. ప్రఖ్యాత కళాకారుడు చింతామణి కర్ రూపొందించిన ఈ విగ్రహాన్ని 1978 ఫిబ్రవరి 20న ఏర్పాటు చేశారు. ఇదండి సుప్రీంకోర్టు యొక్క వజ్రోత్సవాలు జరుపుకుంటున్న వేళ సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడుతుందని డిస్కస్ చేయడం జరిగింది. మరి మీ ఫ్రెండ్స్ కూడా ఛానల్ షేర్ చేయండి. ఈ ఆర్టికల్ మీకు నచ్చితే లైక్ కూడా చేయండి.